ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో శుభములు. ఈరోజు ప్రత్యేకంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ప్రవచనాత్మకంగా చెప్పబడినటువంటి అనేకమైనటువంటి సందర్భాలను, వాటి నెరవేర్పుల గురించి మనం ధ్యానించుకుందాం. చాలా ప్రవచనాలు ఉన్నాయి. ఈ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్పులోనికి వచ్చినట్లుగా మనం దేవుని యొక్క వాక్య వెలుగులో చూడవచ్చు. పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే దాదాపుగా 300 ప్రవచనాల వరకు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆగమనము నిమిత్తమై, లేకుంటే ఆయన రాకడ గురించి ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. ఎన్నో విషయాలు సిద్ధపాటుగా కూడా జరిగాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆ ప్రవచనాలకు సంబంధించినటువంటి వచనాలను చదువుకొని అవి ఏ విధంగా నెరవేర్పులోనికి వచ్చాయో అనేటువంటి విషయాలను మనం ధ్యానించుకుందాం. ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ శ్రేష్టమైన సమయంలో నాయనా నీ మాటలు వింటూ ఉండగా నీ మాటల చేత మమ్మల్ని పురికొల్పండి నాయన. మమ్మల్ని ప్రోత్సహించండి ప్రభా. మా రక్షకుడు, మా విమోచకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకను గురించి నాయన ఆది కాండంలో నుండే తండ్రి ప్రవచనాత్మకంగా మీరు తెలియజేసిన అనేక విషయాలు ఉన్నాయి ప్రభువా. అందులో ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మేము ధ్యానించుకుంటూ ఉండగా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభువా. మీ మాటలు జీవము గల మాటలు ప్రభువా. నీ వాక్యమనే విత్తనం విత్తబడినప్పుడు నా తండ్రి దాని యొక్క ఫలితాలను మేము చూడగలుగుతాం, దాని ఫలాన్ని మేము అనుభవించగలుగుతున్నాం. అటువంటి కృపను మీరు దయచేసి ఈ దీన దాసుని మీ సిల్వ చాటును మరుగుపరిచి నీ మాటల చేత మమ్మల్ని ప్రోత్సహించమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ప్రవచనాలు దరిదాపుగా 300 పర్యాయాలు పాత నిబంధన గ్రంథంలో తెలియజేయబడ్డాయి. అందులో ప్రాముఖ్యంగా 55 సందర్భాలు ఆ ప్రవచనాలు ప్రవచింపబడడం, అంతేకాకుండా వాటి నెరవేర్పు నూతన నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూస్తే ప్రభు యొక్క రాకడ గురించి ఇక్కడి నుంచి ప్రారంభించబడింది. మానవుడు తప్పు చేశాక, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాక, మానవుని యొక్క తప్పిదాన్ని బట్టి దేవుడు ఆ తప్పిదానికి కారణమైనటువంటి అపవాది అయినటువంటి సాతాను విషయంలో 3వ అధ్యాయం 15వ వచనంలో మాట్లాడాడు. ఆ విషయాన్ని మనం చూస్తే ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదు అని చెప్పెను. ఇక్కడి నుంచి ప్రవచనాత్మకంగా దేవుని యొక్క మాటలు ప్రకటింపబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది కాండం 1 నుంచి 11 వరకు మనం చూసినట్లయితే అనేకమైనటువంటి సందర్భాలను బట్టి మానవుని పైన వచ్చిన ఉగ్రత నోవాహు కాలంలో దేవుడు ఏ రీతిగా తీర్చుకున్నాడు, ఏ రీతిగా మానవుని ఉనికి లేకుండా మరి నోవాహు కుటుంబం తప్ప మిగతా వాళ్ళందరూ కూడా జలప్రలయం ద్వారా మరణించారు. అనేకమైనటువంటి విషయాలను మనము చూస్తూ ఉంటాం. 11వ అధ్యాయం వచ్చేసరికి తెరాహు కూడా వాస్తవంగా కానాను దేశానికి బయలుదేరాడు, లేదంటే బయలుదేరాడు కానీ హారాను మట్టుకు వచ్చి అక్కడ నిలిచిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఏ వ్యక్తే కానీ ఒక పని చేస్తున్నాడు, ఒక పని విషయంలో ముందుకు వెళ్తున్నాడు, ఓ కార్యం జరిగిస్తున్నాడు అని అంటే అది దేవుడు ప్రేరేపిస్తేనే తప్ప అది జరగదు. అయితే తెరాహు కూడా ప్రేరేపింపబడ్డాడు, కానీ ఆయన కనాను దేశానికి వెళ్ళాలి, కానీ హారాను మట్టుకు వచ్చి అక్కడ నిలిచిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అక్కడే మృతి చెందినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం. ఆది కాండం 12వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు అబ్రాముతో మాట్లాడడం మొదలుపెట్టాడు.
3వ వచనంలో ఇక్కడ ప్రవచనాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వాని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు అబ్రామును సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి, ఈ లోకానికి వచ్చి ఆయన చేయబోయేటువంటి పరిచర్య, ఆయన మరణ పునరుత్థానములు, అంతేకాకుండా ఆయన సంఘాన్ని ఏర్పాటు చేసేటువంటి విధానం అంతా కూడా ప్రవచనాత్మకంగా ముందుగానే చెప్పబడింది. అయితే దేవుడు అబ్రామును ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రాముతో మాట్లాడుతూ అంటున్న మాట ఏంటంటే, నిన్ను దూషించువాని శపించెదను అనేటువంటి మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. దానికి ముందు అంటున్నాడు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను అంటున్నాడు. ఈ మాటలు మనం గమనించినట్లయితే దేవుని యొక్క అనంతమైన ప్రణాళిక మానవుని పట్ల ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మానవుని తన స్వారూప్యంలో నిర్మించుకున్నాడు. సృష్టి అంతా మన కొరకే ఆయన తయారు చేశాడు. ఆ సృష్టి తయారు చేసి మంచి తోటను ఏర్పాటు చేసి ఆ ఏదెను తోటలో మొదటి మానవులను అందులో పెట్టాడు. కానీ పాపాన్ని బట్టి అందులో నుంచి తోలివేయబడ్డారు. కానీ తోలివేసినప్పటికీ తిరిగి వారిని పునర్నిర్మించడానికి, లేదంటే తన స్వారూప్యంలోనికి తీసుకురావడానికి ఆయనే రావాల్సినటువంటి అవసరత ఏర్పడింది. ఓ రోజు దైవజనుడు ఈ విధంగా చెప్పాడు, చీమలు ఒక దగ్గర నుంచి ఒక రోడ్డు క్రాస్ చేస్తున్నాయి, దారిలో వెళ్తున్నాయి. అయితే ఒక ట్రాక్టర్ వస్తుంది. చీమలకు, ఓ చీమలారా ట్రాక్టర్ వస్తుంది, పక్కకు జరగండి అంటే అవి జరగగలవా? 100% వాటికి అర్థం కాదు, అవి జరగవు. ట్రాక్టర్ కింద పడి చచ్చిపోతాయి. 100%, 100% ఆ విధంగా జరుగుతుంది. కానీ ఆ చీమలను కాపాడాలి అంటే ఒక ఆలోచన ఏంటంటే, ఒక చీమను కాపాడగలుగుతుంది. అయితే ఆ చీమగా వెళ్ళి ఆ చీమ అవి ప్రయాణిస్తున్నటువంటి మార్గాన్ని మళ్లించి ఇంకొక తట్టు వెళ్తే ఆ చీమల్ని వెంబడించి ఆ దారిలో ప్రమాదం ఉందని తెలిసి ఇంకొక దారిన వెళ్ళిపోతాయి. అదేవిధంగా మన జీవితంలో కూడా మనల్ని రక్షించటానికి దేవాతి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ భూమి మీదకి రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటనంటే, ఆయన తన స్వారూప్యంలో నిర్మింపబడినటువంటి మానవుడు రక్షింపబడాలని దేవాతి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆయన శరీరధారిగా రావాల్సి వచ్చింది. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే జనములు, రాజ్యాలు దీవింపబడాలి అంటే అబ్రామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఇక్కడ మనం చూస్తే, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను. అమెరికా దేశపు ప్రెసిడెంటే కనుక మన దేశానికి రావాలి అంటే, గతంలో వచ్చారు కూడా, వచ్చినప్పుడు వాళ్ళ యొక్క భద్రత ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఆ ప్రాంతాన్ని అంతటిని వారి ఆధీనంలోనికి తీసుకుంటారు. అయితే సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ భూమి మీదకి రావడానికి కేవలం ఇశ్రాయేలు దేశంలోనే, లేదంటే ఇశ్రాయేలీల కొరకే అనే కాదు, కానీ ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ ఆయన ప్రభువు అయ్యుండి, ఆయన ఆగమనం, ఆయన రాకడకు ముందుగానే అనేకమైనటువంటి విషయాలను బయలుపరుస్తూ ఉంటున్నాడు. దాని నిమిత్తమై అబ్రాహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే 1వ వచనంలో అంటాడు, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము అంటున్నాడు. ఆయనకు లోబడే వ్యక్తులని ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడు. ఆయన లోబడతాడని ఆయనకు చెప్పడం జరిగింది. ఆయన లోబడ్డాడు, ఆ వాగ్దాన భూమిలోనికి ప్రవేశించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అనంతమైన ప్రణాళిక అబ్రాహాము ద్వారా జనములను ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. ఈరోజు చాలామంది, ఏమండి మేము ఈ పరిస్థితుల్లో ఉన్నాం, మేము ఆ పరిస్థితుల్లో ఉన్నాం, మేము బాధల్లో ఉన్నాం, మేము కష్టాల్లో ఉన్నాం, మేము నష్టాల్లో ఉన్నాం, అనేకమైనటువంటి విషయాలు చెప్పవచ్చునేమో. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో మనం ఏది చేసినా, ఏది ఉన్నప్పటికీ
అంతా ఉండి కూడా తృప్తి లేనటువంటి వారు చాలామంది ఉన్నారు. ఈ లోకంలో ఉండేటువంటి పరిస్థితులు అలాంటివి. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే ముందుగానే దేవుడు ప్రవచించి అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకొని అబ్రహాము ద్వారా దేవుడు చేయబోతున్నటువంటి ఈ కార్యాలన్నిటిని కూడా మనం గమనించినట్లయితే నీ పట్ల నా పట్ల దేవుని యొక్క అనంతమైన ప్రణాళిక ఎంత గొప్పదో మనం చూస్తూ ఉంటాం. చాలామంది ఈయన మా దేవుడు కాదు, లేదంటే ఈయన ఆ దేశానికి చెందినవాడు, లేదంటే ఫలానా వాడు ఈ దేశానికి చెందినవారు అని మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో దేవుడు మరి అబ్రాహామును ఏర్పాటు చేసుకొని ఆయనకు చెప్పినటువంటి మాట, ఆయన అన్నటువంటి మాట, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో చెప్పినట్లుగా ఈ భాగాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఈ ప్రత్యేకమైన సమయంలో అబ్రాహాము ద్వారా భూప్రపంచంలో ఉన్న సమస్త వంశములను దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వే ప్రాంతపు వాడవైనా, నువ్వే ప్రాంతపు దానవైనా ప్రభు నీకు అందుబాటులో ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించాలని ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇది నెరవేర్పులోనికి ఎలా వచ్చింది అనేది ఒకవేళ ఆలోచన చేసినట్లయితే అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 25వ వచనం 26వ వచనం 25వ వచనం, ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ మనం గమనించినట్టయితే అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం ఈరోజు క్రొత్త నిబంధనలో అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 25వ వచనంలో ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. ఫుట్నోట్ గమనించినట్లయితే కుమారులై ఉన్నారు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ప్రపంచంలో ఎక్కడ ఏ మూలనున్నప్పటికీ, ఏ వంశపు వారైనప్పటికీ, ఏ ప్రాంతపు వారైనప్పటికీ అందరం కూడా దేవుని కుమారులం అవటానికే దేవుడు ఏర్పాటు చేశాడు. అది నెరవేర్పులోకి తీసుకొచ్చాడు. అందుకే కుమారులు, వారసులు అంటే కుమారులు అని అంటున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో చూడండి. మానవుడు పాపం చేశాడు, మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు. అయినా కూడా ఆ మానవుని పట్ల దేవునికి ఉన్న ఉన్నతమైన ప్రణాళిక ఏమిటంటే ఆయన మనల్ని కుమారులుగా చేసుకుంటున్నాడు, కుమార్తెలుగా చేసుకుంటున్నాడు. ఇది దేవుని యొక్క గొప్పతనం. 26వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, దేవుడు తన సేవకుని పుట్టించి అనేటువంటి మాట ఇక్కడ మనం గమనిస్తే లేపి అనే మాట ఉంది. ఇక్కడ లేపి, సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. ఇక్కడ దేని కొరకు పంపించబడ్డాడు, దేని కొరకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అని అంటే, మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపాను. దుష్టత్వం నుండి విడుదల పొందుకోవడానికి. అవును ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ప్రపంచంలో ఎటు చూసిన దుష్టత్వం, ఎటు చూసిన మోసాలు, ఎటు చూసిన తిరుగుబాటుతనం, ఎటు చూసిన వ్యసనాలకు లోనైపోయి అందులో నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితులు, దుష్టత్వంలో జీవిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభు రావడానికి గల కారణం ఏంటంటే, ఈ దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, నేను ఆశీర్వదింపబడలేదు అనుకుంటున్నావా? ఆయన వచ్చాడు, నీ కొరకే వచ్చాడు, నా కొరకే వచ్చాడు, మన కొరకే ఆయన వచ్చాడు. ఆయన వచ్చి మన నిమిత్తమై ఆయన చేసినటువంటి కార్యాన్ని బట్టి ఈరోజు ప్రభువా, అబ్బా, తండ్రి అని మనం పిలవగలుగుతున్నాం. ఇది దేవుని యొక్క మహాకృప. కాబట్టి ఇది నాలో జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం, ఆనాడు అబ్రహామును
ఆశీర్వదించినటువంటి విధానం మనం చూసినట్లయితే ఎంత అద్భుతమో. దుష్టత్వం నుండి మళ్లింపబడి ఆశీర్వదింపబడటానికే దేవుడు మనల్ని పిలిచాడు. ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్న ప్రభువా నన్ను ఆశీర్వదించు నాయన, ఆశీర్వదించు అనేసరికి ఏదో మెడమిద్దలు, లేకుంటే బంగారం, వెండి బంగారాలు, లేకుంటే వస్తువు వాహనాలు, ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో ఆశీర్వాదము అనే మాటకు నిర్వచనాన్ని మనం ఒకవేళ ఆలోచన చేస్తే నెమ్మది కలిగి ఉండడం, నెమ్మదితో ఉండడం, అదే దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదం. కనుక ఈ దినాలలో ప్రభు కొరకు, రెండవ రాకడ కొరకు ఎదురు చూసే దినాల్లో ఉంటున్నాం. కానీ మొదటి రాకలో ఆయన మన రక్షణకు, మన దుష్టత్వానికి ప్రాయశ్చిత్తం చేసినటువంటి ఆ ప్రభువును మనం తలపోసుకుంటూ, ఆయనను గణపరుస్తూ ఆయన కొరకు మనం జీవిస్తాం. అట్టి కృప ప్రభుళ్ళమైన మనకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, నాయనా, ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో తండ్రి మమ్మల్ని ఆశీర్వదించటానికి నాయనా అబ్రామును మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఆయన జీవితాన్ని బట్టి నీకు వందనాలు. విశ్వాసులకు తండ్రిగా ఆయన పిలువబడుతున్నాడు. నీకే స్తోత్రము నాయన. అంతేకాదు ప్రభువా, నెరవేర్పులోనికి తీసుకొచ్చావు. మా దుష్టత్వం నుండి మాకు విడుదల కలిగించావు. నీకు స్తోత్రం నాయన. మా నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేసావు. నీకు స్తోత్రం. మా స్థితిని మేము ఒప్పుకొని వాటిని విడిచిపెట్టిన నాడు నాయన నెమ్మది, సమాధానము కలిగి నా తండ్రి ఆశీర్వదింపబడే స్థితిలో ఉండటానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు. నీకే స్తోత్రం నాయన. నువ్వు చేసిన ఆ శిలువ కార్యాన్ని బట్టి, మా కొరకు చెల్లించిన క్రయధనాన్ని బట్టి ఈరోజు నెమ్మది కలిగి పాపము నుంచి విడుదల పొందుకొని దుష్టత్వానికి దూరంగా ఉంటూ నీకు దగ్గరగా ఉండే గొప్ప అనుభవాన్ని మా అందరికీ మీరు దయచేసి మీ నామాన్నే మహిమపరుచుకున్నందుకై నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ జీవాధిపతి అయిన యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడలకి, సంఘానికి, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమెన్.